నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఫ్రీలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై ఆమోదం. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరిక. తనదైన స్టైల్లో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పిన ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకులకు చురకలంటించిన రాజాసింగ్. మరోసారి పోలీసుల ఎదుట మన్నె క్రిషాంక్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కొనసాగుతున్న విచారణ. మంత్రివర్గ విస్తరణ మాటేమో కానీ జిల్లాల వారీగా కాంగ్రెస్ రాజకీయం మళ్లీ వేడెక్కుతుంది. ప్రతి చోట రెండు వర్గాలుగా సీనియర్లు విడిపోయి ఎవరికి వారు వ్యవహరించడం టీపీసీసీకి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నాకు మంత్రి పదవి ఇస్తానంటే నీకెందుకు అసూయ అంటూ నేతలు బజారున పడుతున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్లు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక దీనిపై ఇవాళ సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతల ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ మాటేమో గానీ జిల్లాల వారీగా కాంగ్రెస్ రాజకీయం మళ్లీ వేడెక్కుతుంది. ప్రతి చోట రెండు వర్గాలుగా సీనియర్లు విడిపోయి ఎవరికి వారు వ్యవహరించడం టీపీసీసీకి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నాకు మంత్రి పదవి ఇస్తానంటే నీకెందుకు అసూయ అంటూ నేతలు బజారున పడుతున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్లు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక దీనిపై ఇవాళ సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతల ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇంకా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక బ్రేకు పడిందా అనే ఒక అనుమానం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నోవాటెల్లో జరిగిన సిఎల్పి సమావేశంలో కూడా మంత్రివర్గ విస్తరణ మీద చర్చకు వచ్చింది. కానీ దాని నుంచి కూడా ఏ విధంగా కూడా అడుగు ముందుకు పడలేదని చెప్పచ్చు. ఎందుకంటే మనకి మార్చి చివరి వారంలోనే మనకి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి పదే కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు చెప్పారు. అదేవిధంగా ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వెళ్ళడం జరిగింది. ఇటు ముఖ్యమంత్రి వెళ్ళారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఎవరు తోచిన లిస్టు వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే పార్టీకి సంబంధించి మంత్రివర్గంలో 6 స్థానాలు అంటే ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. సో ఈ 6 ఖాళీల భర్తీ కూడా కేంద్రం అంటే మనకి ఏఐసీసీ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనకి ఉగాది లోపు ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కొందరి ప్రపోజల్స్ పేర్లు ఎవరైతే పేర్లను కూడా పంపించడం జరిగింది. ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఏఐసీసీకి నేరుగా వచ్చిన పేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని 4 నుంచి 5 మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి పదే చెప్పడం జరిగింది. ఉగాది అయిపోయి 10 రోజులుగా వస్తుంది. కానీ ఇప్పటివరకు కూడా మంత్రివర్గ విస్తరణ మీద ఏఐసీసీ నుంచి ఏ విధమైన సమాచారం కానీ సిగ్నల్స్ కానీ లేవని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఒక తలనొప్పిగా మారిందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. ఇటు
రేవంత్ రెడ్డి నుంచి ఒక లిస్ట్ వెళ్ళింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి ఒక లిస్ట్ వెళ్ళింది, బట్టి విక్రమార్క నుంచి ఒక లిస్ట్ వెళ్ళింది. సో ఈ ఎవరైతే పేర్లు పంపించారో ఈ పేర్లన్నీ కూడా పార్టీ అధిష్టానం దగ్గర అయితే ఉన్నాయి. కానీ పార్టీ అధిష్టానం దీనికి సంబంధించి మళ్ళా గుల్లాలు పడుతుంది. ఎవరికి కల్పించాలి, ఎవరికి కలపకూడదు, అందులో సామాజిక సమీకరణలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధిష్టానం నుంచి కూడా ఒకరిద్దరి పేర్లు కూడా రావడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తానికి అంతే పరిస్థితి అంతా ఎట్లా తయారైందంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు చేస్తే కనుక పార్టీలో లేనిపోని చీలికలు వచ్చే ప్రమాదం, అంటే చీలికలు అంటే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్న సమాచారం. సో దీని మేరకు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరపడం అంటే తేనెతుట్టుని కదిపినట్టయిన ఒక అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో, అంటే కొందరికి కాంగ్రెస్ పార్టీలో కొందరికి కలుగుతున్న అభిప్రాయం కూడా. ఎందుకంటే ఇప్పుడు సామాజిక సమీకరణలు ఒకటే కాదు, మనం చూస్తున్నాం. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగ వేదిక మీదనే మాట్లాడడం జరిగింది. తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి, ఒక ఇంట్లో ఇద్దరు ఉండడం తప్పేంటి అని చెప్పేసి, తాను కూడా పార్టీకి సీనియర్ని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, నాకెందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయన బహిరంగ వేదిక మీద ప్రశ్నించడం కావచ్చు. అదేవిధంగా ప్రేమ్ సాగర్ కావచ్చు, మరోవైపు వివేక్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు తమకెందుకు ఇవ్వకూడదని చెప్పేసి బహిరంగ వేదికల మీదనే మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో కనుక మంత్రివర్గ విస్తరణ చేస్తే లేనిపోని వ్యతిరేకత మూట కట్టుకున్నట్లు అవుతుంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా, లేకపోతే మరికొద్ది రోజులు వాయిదా వేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కేవలం 6 మంత్రి పదవులకు మాత్రమే ఖాళీ ఉంది. కానీ చూస్తే కనుక అక్కడ మనకి 10 నుంచి 12 మంది ఆశావాహులు పదవుల కోసం ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో సామాజిక వర్గ సమీకరణలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా తేనెతుట్టను కలిపే ప్రయత్నం చేయదు అనేది కూడా పార్టీలో కొందరు సీనియర్లు చెప్తున్నారు. సో అందుకోసమే తాత్కాలిక బ్రేక్ వేశారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను L1 బిడ్డర్ కు అప్పగించాలని నిర్ణయించింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ మీద ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అదే దారిలో ఏపీ ప్రభుత్వం కూడా వెళ్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముసాయిదా రూపొందించాలని చెప్పేసి కూడా కేబినెట్ ఏదైతే ముసాయిదా రూపొందించారో ఆ ముసాయిదాకు ఆమోదం తెలిపింది కేబినెట్. అదేవిధంగా మనకి ఏపీలో అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టుకు సంబంధించి భవన నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు గాను మనకి అసెంబ్లీ భవన నిర్మాణానికి 617 కోట్లు, అదేవిధంగా హైకోర్టు నిర్మాణానికి 716 కోట్లు కేటాయిస్తూ కూడా మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ ఇన్స్టిట్యూట్ కోసం కూడా వ్యవస్థల నిర్మాణం కోసం కూడా ఒక ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని మీద కూడా త్వరలో అమలు రాబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వివిధ వరద నిర్వహణకు గాను ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక విశాఖలోని ఐటీ హిల్ పైన, అదేవిధంగా టీఎస్కి మీద ఎకరాలు, అదేవిధంగా కొన్ని కంపెనీలకు ఏవైతే ప్రైవేటు కంపెనీలు ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ కంపెనీలు వాటికి కూడా స్థలాన్ని విశాఖలో కేటాయిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం
జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా అయితే కనుక ఎస్సీ వర్గీకరణ మీద దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా మనకి హైకోర్టు, అసెంబ్లీ కోర్టు భవన నిర్మాణాల మీద దృష్టి సారించడం జరిగింది. అంటే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అధికారులు బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని రాజకీయపరమైన అంశాల మీద కూడా కేబినెట్ చర్చ జరిపింది. వీటిలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కూడా రాజకీయ పరిణామాల మీద దృష్టి సారించడం జరిగింది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు చెప్పిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఈరోజు రాజాసింగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే విషెస్ తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తమ పార్టీ సీనియర్ నాయకులే తన పుట్టినరోజును గుర్తుంచుకోలేదని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తుంచుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. తనకు బర్త్డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉన్నారు ఏదైతే ఈరోజు తన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజాసింగ్ శుభాకాంక్షలు తెలుస్తూ ఒక సమాచారాన్ని పంపించడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ మహిళా నేత ఎమ్మెల్సీ కవిత కూడా ఒక శుభాకాంక్షలు తెలుస్తూ ఒక సమాచారం పంపించడం జరిగింది. అయితే దీని మీద తన సొంత పార్టీకి చెందిన పుట్టినరోజు సంబంధించి శుభాకాంక్షలు తెలపలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇతర నేతలు చెప్పారని చెప్పి కూడా ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ఈ వ్యవహారం చూసుకుంటే కనుక ఏదైతే పార్టీ నేతలు తనను పక్కన పెడుతున్నారో, తనపై దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ముందు నుంచి పదే పదే చేస్తున్నారో, మరోసారి చెప్పకపోవడం కూడా తన మీద విధంగా దూరం వేస్తున్నారని చెప్పేసి రాజాసింగ్ చెప్పకనే చెప్పారు. గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి త్వరలో ఎంపిక జరగబోతున్న నేపథ్యంలో కూడా రాజాసింగ్ ఈ పార్టీకి సంబంధించిన కొందరు సీనియర్ నేతల మీద కూడా ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే పార్టీకి నమ్ముకున్న వారిని కాకుండా, పార్టీకి సంబంధించి చాలా కాలంగా సీనియర్ గా పనిచేస్తున్న వారిని కాకుండా, పార్టీని ఎదగనివ్వకుండా ఎవరైతే అడ్డుకుంటున్నారో వారికి అధ్యక్ష పదవులు ఇస్తున్నారు, ఈసారి అలా జరగకుండా చూడండి అని చెప్పేసి ఆయన పార్టీ అధిష్టానానికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీకి సంబంధించి ఎంపికలో కూడా కిషన్ రెడ్డిని ఇండైరెక్ట్ గా ఆయన విమర్శిస్తూ కూడా మరొకసారి మీడియా ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఏవైతే నేతలు తనకు శుభాకాంక్షలు తెలపలేదంటూ కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు చెప్పిన తర్వాత రాజాసింగ్ బయటికి వచ్చి ఈ కామెంట్స్ చేసిన తర్వాత పార్టీకి సంబంధించిన నేతలు, బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు అప్పుడు స్పందించడం జరిగింది. లక్ష్మణ్ కావచ్చు, కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు మళ్ళీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ పోయారు. రాజాసింగ్ వారికి స్పందిస్తూ వారికి ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. దానికైతే రాజాసింగ్ వ్యవహారం పార్టీలు అయితే ఒక చర్చనీయాంశంగా అయితే మారిందని చెప్పచ్చు. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరోసారి గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ డాక్టర్ మన్నె క్రిషాంక్ హాజరయ్యారు. ఈ నెల 9న ఆయనను సుమారు 7:30 గంటల పాటు పోలీసులు విచారించారు. ఇవాళ ఈసారి విచారణకు రావాలని సూచించారు. ఈ మేరకు మన్నె క్రిషాంక్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.
మరోసారి గచ్చిబౌలి పోలీసులు ఎదుట విచారణకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ డాక్టర్ మన్నె క్రిషాంక్ హాజరయ్యారు. ఈ నెల 9న ఆయనను సుమారు 7:30 గంటల పాటు పోలీసులు విచారించారు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఈ మేరకు మన్నె క్రిషాంక్ పోలీసులు ఎదుట హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. హైదరాబాద్ కంచెగచ్చిబౌలి భూమి వివాదంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అయితే ధర్నా చేసిన సంగతి తెలిసిన విషయంలో గత నెలలో ఈ ధర్నా చేసిన సందర్భంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ సోషల్ మీడియాలో పోస్టులు అయితే చేశాడు. కొన్ని వన్యప్రాణులు మరణించాయి అని చెట్లను నరికివేశారని చెప్పి అసత్య ప్రచారాలు చేశారని చెప్పి కంచెగచ్చిబౌలి పోలీసులు అయితే అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసుల నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన పోలీసుల ముందు హాజరుకాయి విచారణకు సహకరించాలని చెప్పి కంచెగచ్చిబౌలి విషయంలో విచారణకు సహకరించాలని చెప్పి గచ్చిబౌలి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ నెల 9 తారీఖున మన్నె క్రిషాంక్ బీజేపీ నేత బీఆర్ఎస్ నేత సోషల్ మీడియా కన్వీనర్ 9 తారీఖు రోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వచ్చి హాజరయ్యాడు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 వరకు అయితే పోలీసులు అయితే ఇతన్ని విచారణ చేశారు. ఈ విషయంలో పోస్టులు ఏ విధంగా పెట్టారు, పోస్టులు మీకు పెట్టమని చెప్పి ఎవరైనా చెప్పారా, పార్టీ నేతల ఆదేశాలు ఉన్నాయా, లేకపోతే ఇంకెవరైనా దీని వెనకాల హస్తం ఉందనే కోణంలో విచారణ అయితే చేపట్టారు. అనంతరం మళ్ళీ విచారణ ఆ రోజు పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు విచారణకు రావాలని చెప్పి ఆ రోజు ఆదేశించడంతో ఈ రోజు మన్నె క్రిషాంక్ అయితే మార్నింగ్ 11 గంటలకైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి అయితే వచ్చాడు. ఈ రోజు విచారణ మార్నింగ్ 11:30 నుంచి మొదలైతే మధ్యాహ్నం 1 గంటకు 1 గంట సేపు బ్రేక్ ఇచ్చిండ్రు. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇప్పటికీ నిరంతరపరంగా విచారణ అయితే కొనసాగుతుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ చందు. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలోని ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి భరోసా కల్పించడమే టీడీపీ లక్ష్యమని ఆయన అన్నారు. ఆనపర్తి నియోజకవర్గంలో మెంబర్షిప్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. పోయిన మెంబర్షిప్స్ కంటే ఈసారి ఎక్కువ జరిగినాయి. సుమారు 53,000 సభ్యత్వాలు ఇక్కడ చేయించడం జరిగింది. అలాగే చాలామంది ఇప్పటికే లబ్ధి పొంది ఉన్నారు ఈ మెంబర్షిప్స్ తీసుకోవడం వల్ల. అలాగే కొత్తగా నియమించాల్సిన కేఎస్ఎస్ కమిటీలు కానీ వీటిలన్నిటికీ కూడా వాళ్ళ కార్యకర్తలతో చర్చించడం జరిగింది. తొందరలోనే అట్లన్నిటిని కూడా రెడీ చేసి ఈ నెలాఖరు లోపల అందజేస్తాం. రైతులకి 24 గంటలు మేము అందుబాటులో ఉంటామని, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మేము వాళ్ళ వెంటనే నుంచి ఏ సమస్యనే పరిష్కరిస్తామని. నెల్లూరు జిల్లాలోని రాఘవరెడ్డి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై జాతీయ రహదారిపై నగర పంచాయతీ పారిశుద్ధ కార్మికుల ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులను తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి బాధితులను పరామర్శించారు. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా మరోసారి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఐసీసీ గ్లోబల్ గవర్నింగ్ బాడీ అధికారికంగా ప్రకటించింది. దుబాయ్లో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా గంగూలీని మరోసారి కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. మరో భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ సైతం కమిటీలో సభ్యుడిగా కొనసాగనున్నాడు.
ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా మరోసారి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితుడయ్యారు. ఈ మేరకు ఐసీసీ గ్లోబల్ గవర్నింగ్ బాడీ అధికారికంగా ప్రకటించింది. దుబాయ్లో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా గంగూలీని మరోసారి కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. మరో భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ సైతం కమిటీలో సభ్యుడిగా కొనసాగనున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఎగ్జిట్ 17 వద్ద టోల్ సిబ్బందిపై హుస్సేన్ అనే వ్యక్తి దాడి చేశాడు. డబ్బులు అడిగినందుకు టోల్ సిబ్బందిపై విచక్షణారహితంగా కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశారు. టోల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.